గొప్ప గొప్ప సంఘాలు కట్టిన వాళ్ళని చూసి మనం అనుకుంటాం వాళ్ళకి ఏంటిలేండి బాగానే ఉందని అనుకుంటుంటాం. కానీ వాళ్ళు ఒకప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని కడుపు మాడి ఆకలి దప్పులతో జీవించారో ఇవన్నీ మనకు గుర్తురావు. ఇప్పుడు వాళ్ళకి కనబడుతున్న సుఖం కనబడుతుంది, ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖాలు కనబడతాయి. మనం అనుకుంటాం వాళ్ళకి ఏంటిలేంటి బాగానే ఉన్నారు అనుకుంటుంటాం. కానీ వాళ్ళు ఒకప్పుడు ప్రయాసపడ్డారు. ఖాళీగా కూర్చుంటే సంఘం అభివృద్ధి చెందదు. ఖాళీగా కూర్చొని తింటే, కడుపులో నీళ్ళు కదలకు ఒకటి జీవిస్తే సంఘం అభివృద్ధి చెందదు. మోకాళ్ళ జీవితం, ప్రార్థన జీవితం, పరుగులు తీయాలి. పగలైనా రాత్రైనా ఎంత దూరమైన ప్రయాసపడాలి. ఆరోగ్యం ఉన్నా లేకున్నా, ఆస్తి సంపాదన ఉన్నా లేకున్నా ప్రార్థన చేయడానికి పరుగులు తీస్తూ వెళ్ళాలి. ఈ రోజున సంఘం అభివృద్ధి చెందాలంటే ఎవరు ఏ రకమైన కష్టంలో ఉన్నా వారి కొరకు ప్రార్థించగలుగుతున్నామా? తెలుసుకుని వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగలుగుతున్నామా? సంఘం అభివృద్ధి చెందాలి.